హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో బెల్లం పరిమాణంని పాలు విరగకుండా చల్లారినాకని గట్టి పడకుండా సింపుల్ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బెల్లం పరిమాణంలోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పరిమాణం ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పప్పుని బియ్యంని కొలిచి తీసుకోవాలి. మనం తీసుకునే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యంని, పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను. ఇలా గిన్నెలకు వేసిన తర్వాత నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నిండా నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. పప్పు బియ్యం నానితే పరమాన్నం త్వరగా ప్రిపేర్ అవుతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. పరమాన్నం ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా చల్లారినా కానీ గట్టిపడకుండా పాలు విరగకుండా ప్రిపేర్ అవ్వాలి అంటే మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం కొలిచామో నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో పాలని, నీళ్ళని, అలాగే బెల్లం తురుముని కొలిచి తీసుకున్నాము అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా ఎలాంటి డౌటు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నీళ్ళు పోసి నానబెట్టేస్తున్నాను. మూత పెట్టి 1-2 గంటల పాటు పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పరిమాణం ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని తీసుకొని 4 కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం కొలిచామో అదే కప్పుతో 4 కప్పుల వరకు పాలని, అలాగే మళ్ళీ సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. మొత్తం 7 కప్పుల వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల చల్లారినా కానీ గట్టి పడకుండా ఉంటుంది, అలాగే పాలు కూడా విరగకుండా పరిమాణం పర్ఫెక్ట్గా వస్తుంది. మూత పెట్టి ఇలా వేడి చేయాలి. పాలు పొంగొచ్చిన తర్వాత మూత తీసి కొద్దిసేపు వేడి చేయాలి. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పప్పుని, బియ్యాన్ని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అంతా కూడా కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పెసరపప్పుని, బియ్యంని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసాము అంటే పరమాన్నం చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. పరమాన్నం ఎప్పుడు చేసినా కానీ టేస్టీగా రావాలి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని, బియ్యాన్ని ఉడికించాలి. ఇక్కడ మనం తీసుకున్న పప్పు బియ్యం ఉడకడానికి పెద్ద టైం ఏమీ పట్టలేదండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉడికించాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. కాస్త చల్లారిన తర్వాత మాత్రమే ఇక్కడ బెల్లం తురుము వేసుకోవాలి. అప్పుడే పాలు విరగకుండా ఉంటాయి. ఈలోపు సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేశాను. అలాగే 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేశాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని మరి కొంచెం వేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కూడా పాలలోకి కలిసే విధంగా చక్కగా కలిపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాము అంటే సరిపోతుంది. బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆన్ చేయకూడదండి. పక్కకు దించి కాస్త చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి అంతా కూడా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికించాము అంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేస్తే పాలు విరగవు, అలాగే చల్లారినా కానీ పరిమాణం గట్టి పడకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసి వేసాం కదా, ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా రుచి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా నేతిలో వేయించిన కాజు, కిస్మిస్, బాదంని వేసేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపేసాము అంటే బెల్లం పరమాన్నం చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మరి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చల్లారిన తర్వాత చూడండి, తినడానికి వీలుగా ఉండేటట్లు ఇలా కాస్త గట్టిపడిపోతుంది. చూశారు కదండి, చాలా సింపుల్ వేలో తక్కువ టైంలో టేస్టీగా బెల్లం పరమాన్నం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది. ఈ మెజర్మెంట్స్తో చేసాము అంటే ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా బెల్లం పరమాన్నం పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.